కాశ్మీర్లో బలగాల కళ్ళుగప్పి తిరుగుతున్నటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ ఢిల్లీలో పట్టుబడటం అన్నటువంటి సంచలనం సృష్టించింది. వీడి పేరు 32 ఏళ్ళు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు పట్టుకున్నారు. నిజాముద్దీన్ ఏరియాలో దొంగతనం చేసిన కారులో వెళ్తుండగా ఆయన పట్టుకున్నారు. వాడి నుంచి ఒక పిస్టల్ 6 క్యాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. కాశ్మీర్లోని సోపోర్కి చెందిన వాడు 5 గ్రెనేడ్ దాడులకి 5 పోలీసులను పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన సహా మొత్తం 11 ఉగ్రఘటనలతో వీడికి ప్రమేయం ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్తో పాటు అల్బదర్ ఉగ్ర సంస్థల సభ్యుడు. అదే సమయంలో వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న వీడి మీద 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. భద్రతా బలగాలు A+1 కేటగిరీలో సజీవంగా ఉన్న కాశ్మీర్ ఉగ్రవాదులు వీడే కీలకం. 2010 నుంచి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్న జావేద్ చుట్టూ గతంలో పలుమార్లు పాకిస్తాన్కి వెళ్ళి కూడా వచ్చాడు వీడు. కొన్నేళ్ల క్రితం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన వీడు ISI సలహా మేరకు నేపాల్ వెళ్ళి తలదాచుకున్నాడు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేసేందుకు నేపాల్ నుండి ఢిల్లీకి వస్తున్నట్టు సమాచారం అంది. వాస్తవంగా ఢిల్లీలో బ్లాస్ట్లకు ఏదో ప్లాన్ చేశాడన్నటువంటిది ప్రధానమైనటువంటి సందేహం. అక్కడ పట్టుకున్నారండి.